ఇక పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అవకాశం కల్పించడంతో పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ కొలువుదీరాయి. లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్స్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించగా రాజ్యసభ క్యాంటీన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఇక పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు ఈ రెండు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్ సభ్యులు, ఉద్యోగులు, సందర్శకులు అరకు కాఫీ రుచిని ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం గిరిజన రైతులకు ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని, వారి కృషిని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెస్తుందని అధికారులు చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన పర్మిషన్ తోనే ఈ రోజు లోక్సభలో, రాజ్యసభలో రెండు క్యాంటీన్స్ లో కూడా ఈ రోజు అరకు కాఫీని స్టాల్స్ రూపంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. అలాగే మనం ప్రారంభించడానికి కూడా కిరణ్ రిజిజు గారు, అలాగే కేంద్ర మంత్రి జోలోరం గారు వీళ్ళిద్దరూ కూడా విచ్చేశారు. అరకు కాఫీ అని అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ రోజు సంపాదించుకుంది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాఫీని ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. గిరిజన్ జీసీసీ కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకి రైతులకి సపోర్ట్ చేయడం, దానికి ప్రోడక్ట్స్ ని బ్రాండ్ చేయడం, ప్రమోట్ చేయడం, ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా వాళ్ళు ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉందని, మాకు కూడా చాలా నచ్చుతుందని. దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. అలాగే రెండు క్యాంటీన్స్ లో కూడా పెట్టాం. సుమారు 150,000 మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు.